డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాషా సార్ స్టడీ సర్కిల్. ఈ 15 నిమిషాల క్లాస్లో ఇప్పుడు మనము సెకండ్ క్లాస్కి ఎంటర్ అవుతున్నామండి. ఈ క్వశ్చన్ చూడండి. 100 కిలోమీటర్ దూరంలో ఉన్న 2 రైలు ఒకే ట్రాక్పై ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నది మరియు మరొకటి గంటకు 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నది. అదే సమయంలో ఒక పక్షి వేగంగా ప్రయాణించే రైలు బయలుదేరే ప్రదేశం నుండి గంటకు 90 కిలోమీటర్ వేగంతో ఎగరడం ప్రారంభిస్తుంది. అది నెమ్మదిగా ప్రయాణించే రైలును చేరుకున్నాక అది వెనక్కి తిరిగి అదే వేగంతో వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అది వేగంగా ప్రయాణించి రైలును చేరుకున్నాక మళ్ళీ తిరగడము మరియు ఇలాగే జరుగుతుంది. 2 రైలు ఢీకొన్నప్పుడు పక్షి ఎంత దూరం ప్రయాణించింది? చూడండి, ప్రాబ్లం చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉంది. అవునా కదండి? ఏదో 2 రైళ్ళు ఇచ్చాడు, బాగానే ఉన్నది, ఎదురెదురుగా మామూలుగా 2 ట్రాకుల మీద లేవు, ఒకే ట్రాక్ మీద ఉన్నాయి, అవి ఢీ కొట్టుకుంటాయి. ఓకేనండి. పైగా ఒకే సమయంలో 2 రైళ్ళు బయలుదేరాయి అనమాట. ఒకే సమయంలో 2 రైళ్ళు ప్రయాణించాయంటే కన్నా బయలుదేరినాయంటే కన్నా ఎదురెదురుగా గుర్తుపెట్టుకుంటే ఆ 2 రైళ్ళ మధ్య దూరం ఏదైతే ఉందో అంటే బయలుదేరినప్పుడు అదే వాస్తవ దూరం అవుతుంది. ఇదంతా బాగానే ఉందండి. కానీ మధ్యలో పక్షి అనేది వచ్చింది. పక్షి యొక్క ప్రయాణం ఎలా ఉంది చూడండి. పక్షి యొక్క ప్రయాణం ఎలా ఉందంటే కన్నా పక్షి వచ్చి వేగంగా ప్రయాణిస్తున్న రైలు బయలుదేరే స్థానం నుండి బయలుదేరిందనమాట. బయలుదేరి అది ఏమైందంటే కన్నా యాక్చువల్లీ బయలుదేరి నెమ్మదిగా ఇంకా ప్రయాణిస్తున్న రైలు ఏదైతే ఉందో ఆ రైలుకు చేరుకునేది అనమాట. ఓకేనండి. చేరుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి అలా వేగంగా ప్రయాణిస్తున్న రైలు వైపుకు వెళ్ళింది. అది మళ్ళీ ఏమైందంటే కన్నా మళ్ళీ దాన్ని మళ్ళీ అక్కడ చేరుకొని మళ్ళీ తిరిగి అలా 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 క్వశ్చన్ అర్థం కాదు జనరల్లీ. అవునా కదండి? అవునా కదా? ఎందుకంటే కన్నా వేగంగా మరియు నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైలు వాటి యొక్క దూరం ఏమవుతూ ఉంటుంది చెప్పండి? అసలు రాను తగ్గుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా సార్? సో పక్షి అసలుకు మళ్ళా నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైలు దగ్గరికి చేరుకోవడము, అది ఎక్కడైతే ఉందో అక్కడ చేరుకోవడము, మళ్ళీ తిరిగి వేగంగా ప్రయాణిస్తున్న రైలు అది ఎక్కడైతే ఉందో అక్కడ చేరుకోవడము, మళ్ళీ తిరిగి నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైలు ఎక్కడైతే ఉందో దానికి చేరుకోవడం, అలా 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 మొత్తానికి ఆ 2 రైలు ఢీ కొట్టినప్పుడు మధ్య దూరం ఎంత అన్నాడు. అవునా కదండి? ఏం చేయాలో ఏమనేది ఆలోచిస్తానండి. కానీ సెన్స్ కన్నా కరెక్ట్ కన్నా ఉంటే కన్నా గుర్తు పెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ మీద మన కమాండ్ కన్నా ఉంటే కన్నా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు గమనించండి, ఈ పక్షి ఎంత దూరం ప్రయాణించింది అని అడిగాడండి. అంటే ఆ 2 రైలు ఢీ కొట్టినప్పుడు అది ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని అడిగాడండి. ఒకటి ఇక్కడ ఆలోచించండి, ఆ పక్షి స్థిర వేగంతో ప్రయాణిస్తున్నదండి. ఆ వేగం ఎంత చెప్పండి? గంటకు 90 కిలోమీటర్ వేగంతో అది ప్రయాణిస్తున్నది. గంటకు 90 కిలోమీటర్ వేగంతో అది ప్రయాణిస్తున్నది. అవునా కదండి? ఇది పక్షి యొక్క వేగం, స్థిర వేగం అది. మరి రైలు ఈ పక్షి ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. దూరం అంటే ఏం చెప్పండి? వేగం ఇంటూ కాలమా? వేగం ఇంటూ కాలం. మరి వేగం ఎంత అంటే పక్షి ప్రయాణించిన దూరం కావాలంటే నా వేగం వచ్చి ఇదేనా 90 ఇంటూ కాలం కావాలి. ఇప్పుడు మనకు కాలము కావాలి. మరి కాలం ఎలా సార్ అంటే కన్నా అయ్యా మీరు గమనించండి, మొత్తానికి ఆ 2 రైళ్ళు ఢీ కొట్టుకున్నంత వరకు అది పక్షి ప్రయాణించిందనమాట. అంటే ఇండైరెక్ట్గా ఆ 2 రైళ్ళు ఎప్పుడు ఢీ కొట్టుకుంటాయి, ఎంత కాలం తర్వాత అవి ఢీ కొట్టుకుంటాయి అది మనం కట్టాలి. అంటే ఆ 2 రైళ్ళు ఢీ కొట్టే కాలం మనం కావాలంటే కన్నా కాలం అంటే కన్నా ఇక్కడ ఏం చెప్పండి? దూరము అంటే 2 స్టేషన్ల మధ్య దూరం వచ్చి 100 మరియు ఆ 2 రైళ్ళు ఎదురెదురుగా వస్తున్నాయి అంటే కన్నా ఎదురెదురుగా అంటే కన్నా ఒకటేమో 60తో ఇంకోటేమో 40తో, ఒకటి 40తో ఇంకోటి 60తో అంటే కన్నా 100 అంటే కన్నా 1 గంట సమయం అండి అది. అంటే అవి బయలుదేరిన 1 గంట తర్వాత అవి ఢీ కొట్టుకుంటాయి. ఆ 2 రైలు బయలుదేరిన గంట తర్వాత 2 రైలు ఢీ కొట్టుకుంటాయి. అంటే ఇండైరెక్ట్గా ఈ పక్షి వచ్చి గంట ప్రయాణించిందండి. అంటే గంట ప్రయాణించిందంటే కన్నా ఈ వేగంతో గంట ప్రయాణించిందంటే కన్నా మొత్తానికి అది ప్రయాణించిన దూరం ఎంత అంటే కన్నా 90 కిలోమీటర్. చూడండి
ప్రాబ్లం ఏమో ఎంత లెంతీగా ఉంది. అసలు సబ్జెక్టే అవసరం లేదండి. చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ అనగా కాన్సెప్ట్ అయితే మనకు తెలియాలి, కానీ మొత్తం క్వశ్చన్ అంతా మనం అసలు డీటెయిల్గా మనం చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక్కటి కామన్ సెన్స్ కన్నా ఉంటే కనుక కామన్ సెన్స్ మీరు అప్లై చేయండి, అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ రైలు ఏం చేస్తున్నది మీరు ఒక్కసారి. సో పక్షి ఏం చేస్తున్నది అంటే కన్నా పక్షి అసలు రెండు రైలు ఢీ కొట్టుకున్నప్పుడు పక్షి ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. దూరం అంటే కన్నా ఇప్పుడు పక్షి యొక్క దూరం కావాలి కాబట్టి పక్షి యొక్క వేగం తీసుకోవాలా, మరి పక్షి ప్రయాణించిన కాలం తీసుకోవాలి. మరి పక్షి ఎంతకాలం ప్రయాణించిందంటే ఆ రెండు రైలు ఢీ కొట్టుకున్నంత కాలం ప్రయాణించింది. ఆ రెండు రైలు ఢీ కొట్టుకోవడం అంటే కన్నా ఇక్కడ ఏం చెప్పండి, ఆ రెండు రైలు మధ్య దూరం వచ్చి ఎంత అండి 100నా. ఆ రెండు రైలు ఎదురుపోతున్నాయి కాబట్టి ఒకటి 40 ఇంకోటి 60 అంటే కన్నా సో కూడతారా. ఇప్పుడు ఏం చెప్పండి, ఒక గంటలో ఢీ కొట్టుకుంటాయి అంటే ఆ పక్షి వచ్చి ప్రయాణించిన కాలం ఎంత అంటే కన్నా 1 గంట. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, అది ప్రయాణించిన దూరం ఎంత అంటే కన్నా 90 కిలోమీటరు. చూసారండి ప్రాబ్లం ఏమో ఇంత లెంతీగా ఉంది, మరి ఆన్సర్ చూడండి, ఒక్క లైన్ అండి, అది ఒక్క లైన్. ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇస్తే మీరు ఆలోచించండి, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అర్థం కాదు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే కన్నా ఓకే, పక్షి ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి మరి పక్షి యొక్క వేగం ఇంటూ పక్షి ఎంతకాలం ప్రయాణించింది, ఎంత సమయం ప్రయాణించింది అది ఉంటే కన్నా చాలు. మరి పక్షి ఒక వేగం అయితే ఇచ్చాడు, పక్షి ఎంతకాలం ప్రయాణించింది అంటే కన్నా ఆ రెండు రైలు ఢీ కొట్టుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సో పక్షి ఆ రెండు రైలు ఒకే సమయంలో బయలుదేరుతున్నాయి అంటే నాకు సరే ఇక్కడ 1 గంట తర్వాత అది ఢీ కొట్టుకున్నాయి అనమాట. అంటే నా ఇక్కడ సో 100/40 + 60 వచ్చి 100. సో 100 ఎందుకంటే దూరం బై వేగం అనమాట, సాపేక్ష వేగం తీసుకోవడం జరుగుతుంది. ఎదురు కాబట్టి ప్లస్ చేస్తారు. సో 1 గంట. సో ఇప్పుడు ఏమైతే 90 × 1 వచ్చి 90 కిలోమీటరు. క్లియర్ అండి. అయ్యా ఈ క్వశ్చన్ చూడండి, 3 గొట్టాలు A, B మరియు Cలు ఒక తొట్టెను వరుసగా 20 నిమిషాలు, 30 నిమిషాలు మరియు 1 గంటలో నింపగలవు అని ఇచ్చి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు, ఆ తర్వాత ఏం చేయడం జరుగుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనం మెంటల్లీ ప్రిపేర్ కావాలండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇక్కడ కాలాలు ఇచ్చాడా, అన్ని నిమిషాలు. సో ఈ నిమిషాలు ఉంది కాబట్టి 1 గంట అనేది కూడా నేనేం చేస్తానంటే నిమిషాలు మార్చేస్తాను. గంట అంటే కన్నా 60 నిమిషాలు. సో ఇప్పుడు ఇక్కడ సామర్థ్యాలు మనం కట్టామండి. ఫస్ట్ సామర్థ్యాలు కట్టాలంటే కాసాగు 20, 30, 60 యొక్క కాసాగు ఎంత అండి 60. 60 అనేది 20తో 3 సార్లు, 60 అనేది 30తో 2 సార్లు, 60 అనేది 60తో ఒకసారి. ఏం సార్ ఇది 60, 3, 2, 1 ఏం సార్ అంటే కన్నా ఈ 60 అనేది తొట్టె యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది. తొట్టె పరిమాణం ఎంత అంటే తొట్టె యొక్క కెపాసిటీ ఎంత అంటే కన్నా 60 లీటర్. అంటే తొట్టెలో 60 లీటరు ద్రవం నిండుతుంది అనమాట. అంటే 60 లీటర్ ద్రవాన్ని మనము పోయగలుగుతాము అదండి. మరి సో 3, 2, 1 ఏం సార్ అంటే కన్నా గొట్టం A యొక్క సామర్థ్యం 3 అండి, గొట్టం B యొక్క సామర్థ్యం 2 అండి, గొట్టం C యొక్క సామర్థ్యం 1. ఏం సార్ ఇది అంటే కన్నా గొట్టం A వచ్చి నిమిషానికి 3 లీటరు ద్రవం తొట్టెలో పోస్తుంది, గొట్టం B వచ్చి నిమిషానికి 2 లీటరు ద్రవం తొట్టెలో పోస్తుంది, గొట్టం C అనేది నిమిషానికి 1 లీటర్ ద్రవం తొట్టెలో పోస్తుంది. క్లియర్ అండి. అంటే తొట్టె పరిమాణము 60 లీటర్ అనుకుంటే కన్నా గొట్టం A వచ్చి ఆ తొట్టెలో నిమిషానికి 3 లీటర్ ద్రవాన్ని పోస్తుంది, గొట్టం B వచ్చి ఆ తొట్టెలో నిమిషానికి 2 లీటర్ ద్రవాన్ని పోస్తుంది, గొట్టం C అనేది నిమిషానికి 1 లీటర్ ద్రవము తొట్టెలో పోస్తుంది. క్లియర్ అండి. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రశ్న మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, 30% తొట్టె నిండి ఉన్నది. గొట్టాలు A మరియు Bలను ఒకేసారి తెరిస్తే 6 నిమిషాల తర్వాత ఎంత భాగం తొట్టె నిండి ఉంటుంది అని అడిగాడండి. అంటే ఇది ఎలా ఉందండి, డయాగ్రామ్ ఏం అవసరం లేదండి, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం వేస్తున్నాండి. ఆల్రెడీ తొట్టె 30% నిండి ఉందండి. ఇప్పుడు ఈ గొట్టాలను తెరిచారండి, A, Bలను తెరిచారు. క్లియర్ అండి. ఇదంతా డయాగ్రామ్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మొత్తానికి 6 నిమిషాల సమయం అనమాట. ఎన్ని నిమిషాలండి 6 నిమిషాల సమయంలో ఇది ఎంత శాతం నిండింది అంటే ఆ తొట్టె అంటే స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్పాలి మనం. ఫస్ట్ 6 నిమిషాలు మనం చూద్దాం. 6 నిమిషాల్లో ఈ భాగమే కదా నిండేది, 6 నిమిషాల్లో ఎంత నిండుతుందో చూద్దాము. అయ్యా A యొక్క సామర్థ్యం ఏం చెప్పండి 3, B యొక్క సామర్థ్యం 2. అంటే ఇప్పుడు 1 నిమిషానికి 5 లీటరు ద్రవము తొట్టెలో పోయడం జరుగుతుంది. 1 నిమిషానికి 5 లీటర్ అంటే 6 నిమిషాలు అంటే 30 లీటర్లు. 30 లీటర్లు అండి. మరి 30 లీటర్లు ఏంది సార్ అంటే కన్నా ఇప్పుడు మీరే ఆలోచించండి. 30 లీటర్లు అయ్యా 30 లీటర్లు మొత్తం తొట్టె పరిమాణం ఏం చెప్పండి 60 లీటర్ల.
60 లీటర్ల తొట్టె పరిమాణం అంటే 30 లీటర్ దాంట్లో 50% అవుతుందా లేదా చెప్పండి. అయ్యా 60 లీటర్ తొట్టె పరిమాణం అండి. ఇప్పుడు 30 లీటర్ అని వచ్చిందంటే దాని అర్థం ఏం చెప్పండి, దీంట్లో సగం అంటే కనుక ఎంత శాతం చెప్పండి, 50%. అంటే ఈ 6 నిమిషాల్లో ఇది 50% నిండుతుంది. అంటే మొత్తానికి ఆ తొట్టె తర్వాత ఎంత భాగం తొట్టె నిండి ఉంటుంది, ఎంత భాగం తొట్టె నిండి ఉంటుంది అంటే కనుక 30 + 50 ఎంత అండి, 80. ఎంత ఈజీ చూడండి, అసలు డయాగ్రామ్ అవసరమే లేదండి. డైరెక్ట్గా మనం 30% అలాగే పెట్టాం. ఇప్పుడు ఏం చేసాం చెప్పండి దీన్ని. సో ఎంత భాగం నిండింది 6 నిమిషాల్లో మనం చూసాము. అంటే ఇక్కడ నుంచి మొత్తానికి అంటే 30 లీటర్ నిండింది అనమాట అక్కడ నుంచి. అంటే 30 లీటర్ అంటే కన్నా ఇక్కడ నుంచి 30 లీటర్ అంటే కన్నా ఇక్కడ నుంచి ఇది 50% అనమాట. అంటే కింద 30 ఆల్రెడీ ఉంది, ఇది 50 అంటే కన్నా ఎంత శాతం అండి, 80%. చూశానండి, ఈ నాలెడ్జ్ ఉండాలండి. లేకుంటే ఏం చేయాలో సరే 30%తోనే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ అండి. అందులో సెకండ్లో బి 30% తొట్టె నిండి ఉన్నది. గొట్టాలు బి మరియు సిలను ఒకేసారి తెరిస్తే ఎన్ని నిమిషాల తర్వాత ఎంత శాతం, ఎన్ని నిమిషాల తర్వాత 70% నిండి ఉంటుంది. 70%, ఇక్కడ 70% ఒకటే ఉండాలండి. క్లియర్ అండి. ఇప్పుడు ఏం అసలు ఇక్కడ మనం తీసుకుంటే కన్నా ఇక్కడ మీరు గమనించండి, అంటే తొట్టె అసలు డయాగ్రామ్ అవసరం లేదండి, ఇది ఆల్రెడీ 30% నిండి ఉందండి. ఇప్పుడు ఇది మొత్తం తొట్టె వచ్చి 70% నిండిపోయి ఉండాలంట. అంటే దేని వల్ల, సో అసలు ఇప్పుడు బీసీలు వేయడం వల్ల మొత్తానికి అంటే ఇండైరెక్ట్గా ఇది ఎంత శాతం చెప్పండి, 40%. అంటే గొట్టాలు బీసీ వల్ల 40% భాగం నిండుతుంది. అంటే మొత్తం తొట్టె పరిమాణం 60 కాబట్టి అందులో 40% అంటే కన్నా ఏమవుతుందంటే 24 అవుతుందా శాతం, అంటే 100 అంటే కన్నా. ఇప్పుడు దీన్ని మనం కాలంలోకి మార్చాలా, కాలంలోకి మార్చాలంటే జస్ట్ లైక్ పని బై ఇక్కడ సామర్థ్యాలు ఏం చెప్పండి. ఇక్కడ మనం తీసుకుంటే ఇది 2, ఇది 1, 2 + 1, 2 కలిసి అంటే కన్నా 3 అంటే ఎన్ని అండి, 8 నిమిషాలు. ఎన్ని నిమిషాలు అండి, 8 నిమిషాలు. ఇప్పుడు మీరు గమనించండి, ఎంత సింపుల్ చూడండి, అసలు డయాగ్రామ్ అవసరం లేదండి, ఇది అండర్స్టాండింగ్ కోసం వేస్తున్నానండి. ఇప్పుడు అదే సెకండ్ క్వశ్చన్లో పార్ట్ సి మనం చూద్దామండి. గొట్టాలు ఏ మరియు బిలలో పాలు ప్రవహిస్తున్నది, గొట్టం సిలో నీరు ప్రవహిస్తున్నది. ఏ బి మరియు సిలను ఒకేసారి తెరిస్తే ఖాళీగా ఉన్న తొట్టె 70% నిండితే తొట్టెలో ఉన్న మిశ్రమంలో ఎంత భాగము పాలు గలదు. మీరు గమనించండి, ఇక్కడ ఎంత భాగం పాలు అంటే మిశ్రమంలో. అంటే ఇక్కడ డైరెక్ట్గా మూడిట్లో నీరు ప్రవహించడం లేదండి, ఏబీలలో పాలు ప్రవహిస్తున్నది. సో ఏ యొక్క సామర్థ్యం 3, బి యొక్క సామర్థ్యం 2, సి యొక్క సామర్థ్యం 1. అవునా కదండి, ముందే బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనకు తెలుసు. అది తొట్టె యొక్క పరిమాణం 60. ఇప్పుడు ఏం చెప్పండి, తొట్టె ఎంత శాతం నిండింది చెప్పండి, 70%. సో 70% నిండితే అంటే 70% దేంట్లో అండి, 60లో అంటే 42. అవునా కదండి, శాతం అంటే 100 అంటే 2 సున్నాలు పోతాయి కాబట్టి 7 42. ఇప్పుడు మూడింటిని ఒకేసారి తెరిచారా, మూడింటిని ఒకేసారి తెరిస్తే ఏబీసీలను ఒకేసారి తెరిస్తే 3 + 2 + 1 ఎంత అండి, 6. అంటే 7 నిమిషాల, అంటే 7 నిమిషాల వరకు అవి పనిచేస్తాయన్నమాట. ఇవి ఏ, బి మరియు సిలు 7 నిమిషాల వరకు. ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ ఆ 7 నిమిషాలు ఏం జరుగుతుంది, 7 నిమిషాలు ఇక్కడ ఏబీలలో పాలు ప్రవహిస్తున్నాయి కాబట్టి మొత్తానికి ఏబీలలో సో ఆ 7 నిమిషాల వరకు ఎంత ద్రవం పడి ఉంటుంది, అంటే ఎంత పాలు పడి ఉంటుంది అందులో అంటే కన్నా. సో 3 + 2 ఎంత అండి, 5. అంటే నిమిషానికి 5 లీటర్ పాలు అనమాట, నిమిషానికి 5 లీటర్ పాలు. అలా ఎన్ని నిమిషాలు చెప్పండి, 7 నిమిషాలు అంటే కన్నా. సో 5 ఏళ్ళు ఎంత అండి, 35 లీటర్ పాలు. మరి గొట్టం సి నుండి ఏం చెప్పండి, నీరు ప్రవహిస్తున్నది. నిమిషానికి 1 లీటరు నీరు సో ఆ తొట్టెలో పడుతున్నది అంటే కన్నా 7 నిమిషాలు అంటే కన్నా 1 ఏళ్ళ 7 లీటర్లు అనమాట నీరు. క్లియర్ అండి, 7 లీటర్లు నీరు. ఇప్పుడు మీరు గమనించండి, మొత్తం మిశ్రమం పరిమాణం ఎంత చెప్పండి. మొత్తం మిశ్రమం పరిమాణం వచ్చి 35 + 7 ఎంత అండి, 42 అండి, 42. మొత్తం మిశ్రమం పరిమాణం వచ్చి 2 అండి. మరి అందులో ఏం చెప్పండి మనం తీసుకుంటే కన్నా అందులో పాలు మనకు అడిగాడు. పాలు అంటే ఎంత అండి, 35 అండి, 35. క్లియరా, 35. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో 5, సో 7 7 6ల 7 ఓకే. సో 7 5ల 7 5ల 7 6ల అంటే 5/6 వచ్చిందా, అంటే 5/6 వంతు ఇది ఉంటుంది. ఇలా చేయొచ్చు. లేదు సార్ నేను డైరెక్ట్గా చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసామంటే ఎంత పాలు పడుతున్నాయి, ఎంత నీరు. ఒకటైతే క్లియర్ అండి, అన్నీ ఒకేసారి కలిసి పనిచేస్తున్నాయి కదండి, కలిసి పనిచేస్తున్నాయి.
అంటే కలిసి పని చేస్తున్నా అంటే వచ్చే కాలము అన్నిటికీ సేమ్ ఉంటుందా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 నిమిషాలు వచ్చింది అనుకోండి, ఏ 4 నిమిషాలు పని చేసినట్టు, బి 4 నిమిషాలు పని చేసినట్టు, సి కూడా 4 నిమిషాలు పని చేసినట్టు. అంటే ఇప్పుడు సేమ్ కాలం ఉంది కాబట్టి కాలం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి పాల యొక్క భాగాలు ఎన్ని అంటే కన్నా ఇది 3, ఇది ఏం చెప్పండి 2 కాబట్టి 5 భాగాలు పాలు. మరి నీటి యొక్క భాగాలు ఎంత అంటే కన్నా 1, మొత్తం మిశ్రమం వచ్చి 6 భాగాలు, మరి అందులో పాలు వచ్చి 5 భాగాలు. వచ్చిందా రాలేదా? కానీ ఇలా మీరు డైరెక్ట్గా చేయాలంటే కన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలండి, అవునా కదా? ఎందుకు 5 ఒకటి యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకున్నాము, మరి 70% ఏమైంది, ఎందుకు ఇచ్చాడు? ఎస్, మీరు 70% మీరు కట్టే కన్నా అసలు 70% అంటే 42, దాన్ని అసలు మొత్తం అంటే 3 తెరిస్తే అంటే కన్నా 6తో భాగిస్తే కన్నా 7 నిమిషాలు వస్తాయి. ఆ 7 నిమిషాలు అంటే కన్నా ఏ 7 నిమిషాలు, బి 7 నిమిషాలు, సి 7 నిమిషాలు పనిచేసినట్టే. మరి అందులో కాలం సేమ్ ఉంది కాబట్టి కాలం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సామర్థ్యాలతో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే 5/6 సేమ్ కాలం కన్నా ఉంటే కన్నా సామర్థ్యాలతోనే మనం ఏం చేయొచ్చండి, విభజించేయచ్చండి. క్లియరా? 5/6 చూసారండి, డైరెక్ట్గా కూడా వచ్చిందా రాలేదా? వితిన్ సెకండ్స్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక బాత్ టబ్ అంటే స్నానపు తొట్టె అండి. సో ఒక బాత్ టబ్ని చల్లని నీటి గొట్టంతో 10 నిమిషాల్లో నింపవచ్చు, మరియు వేడి నీటి గొట్టం ద్వారా 15 నిమిషాల్లో నింపవచ్చు. ఒక వ్యక్తి ఆ 2 గొట్టాలను ఒకేసారి తెరిచిన తర్వాత బాత్రూమ్ నుండి బయటికి వెళ్ళి బాత్ టబ్ నిండి ఉండాల్సిన సమయంలో తిరిగి వస్తాడు. అయితే ఆ బాత్ టబ్కి అడుగున ఉన్న నీటిని ఖాళీ చేసే గొట్టము తెరిచి ఉందని తెలుసుకొని అతను ఇప్పుడు దానిని మూసివేస్తాడు. మరో 4 నిమిషాల్లో బాత్ టబ్ నిండిపోతుంది. అయితే నీటిని ఖాళీ చేసే గొట్టము నిండున్న బాత్ టబ్ని ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఆలోచించండి. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తే కన్నా చాలా తక్కువ మంది చేస్తారా చేయరా చెప్పండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎస్ ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే కన్నా నేను చేయగలుగుతానా లేదా అనేసి, నా దగ్గర ఆ సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి, తెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఒకటి ఏమి ఇచ్చాడు చెప్పండి ఇక్కడ. సో చల్లని నీటి గొట్టము, ఇంకోటి ఏం చెప్పండి, వేడి నీటి గొట్టము, అవునా కదండి? సో చల్లని నీటి గొట్టము 15 నిమిషాలనా, 10 నిమిషాల్లో బాత్ టబ్ని నింపేస్తుంది. వేడి నీటి గొట్టం వచ్చి 15 నిమిషాల్లో నింపుతుంది అనమాట, అవునా కదండి? ఇది మరి ఇప్పుడు పని కడతామా మనము, అంటే తొట్టె బాత్ టబ్ యొక్క పరిమాణం మనం కడతామా? 10-15 అంటే కన్నా కాసగింతండి 30. సో ఇది ఏమవుతుంది 3 సార్లు, ఇది ఏం చెప్పండి 2 సార్లు. అంటే దీని అర్థం ఏం చెప్పండి, బాత్ టబ్ యొక్క పరిమాణం మీరు 30 లీటర్లు అనుకుంటే, బాత్ టబ్ యొక్క పరిమాణం 30 లీటర్లు అనుకుంటే కన్నా ఈ చల్లని నీటి గొట్టం నుండి నిమిషానికి 3 లీటర్లు చల్లనీళ్ళు ప్రవహిస్తాయి. అదే వేడి నీళ్ళ గొట్టం నుండి నిమిషానికి 2 లీటర్ వేడి నీళ్ళు ప్రవహిస్తాయి, అవునా కదండి? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి, వచ్చాడు ఒక వ్యక్తి ఆ బాత్ టబ్ దగ్గర ఉండే ఆ 2 గొట్టాలు అంటే చల్లనీళ్ళు వచ్చే గొట్టము, మరి వేడి నీళ్ళు వచ్చే గొట్టము, ఆ 2 గొట్టాలను తెరిచేసి వెళ్ళిపోయి మళ్ళీ అతను ఏ టైంకి వచ్చాడంటే కన్నా ఆ తొట్టె నిండి సమయంకి వచ్చాడనమాట. అంటే ఆ బాత్ టబ్ నిండే సమయానికి వచ్చాడు. అంటే ఆ బాత్ టబ్ నిండే సమయం అంటే ఈ 2 ఉన్నాయనుకున్నాడు అతను. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఏ కాలానికి వచ్చింటాడు చెప్పండి, 30/3 + 2 ఎంత అండి 5. అంటే ఇండైరెక్ట్గా 6 నిమిషాల తర్వాత అతను వచ్చాడు. కానీ వచ్చి చూసినప్పుడు అతను ఏం గమనించాడంటే కన్నా ఈ బాత్ టబ్ అడుగున ఒక ఖాళీ చేసే గొట్టం ఉందంట, అది తెరిచి ఉంది. వీడు గమనించలేదు వెళ్ళే టైంలో, జస్ట్ ఆ 2 గొట్టాలు తెరిచేసి చల్లని నీటి గొట్టము వేడి నీళ్ళు గొట్టాలను ఆ 2 గొట్టాలను తెరిచి వెళ్ళిపోయాడు అతను. కానీ వచ్చి చూసినప్పుడు మామూలుగా అతని 6 నిమిషాల్లో నిండిపోతుందిలే ఆ 2 తెరిచాను కాబట్టి అనేది ఆ ధీమతో వచ్చాడు. వచ్చి చూసినప్పుడు ఏం కనిపించిందంటే అతనికి తొట్ట ఇంకా నిండి ఉండలేదు. ఎందుకు నిండలేదంటే కన్నా ఆ బాత్ టబ్ అడుగున ఖాళీ చేసే గొట్టం ఒకటి తెరిచి ఉందంట. అతను ఏం చేశాడు, అబ్బా గ్రహించి అరే ఖాళీ చేసే గొట్టం తెరిచి ఉంది కదా అనేసి దాన్ని మూసివేశాడు. మరి దాని తర్వాత ఏం జరిగిందంటే 6 నిమిషాలు, సో 4 నిమిషాలు ఇంకా ఎక్కువ సమయం పట్టిందన్నమాట మొత్తం బాత్ టబ్ నిండడానికి. ఓకేనండి. మనకేమడిగానంటే ఆ ఖాళీ చేసే గొట్టము మొత్తం నిండున్న బాత్ టబ్ని ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అన్నట్టు అడిగాడండి. ఇప్పుడు మీరు గమనించండి ఈ ప్రశ్న ఇంతవరకు ఓకేనా?
ఇది 6 నిమిషాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. ఏ నమ్మకంతో ఈ రెండింటిని తెరిచాను కాబట్టి 6 నిమిషాల్లో ఇది నిండుతుంది అనేసి వచ్చాడు. అవునా కదా? కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈ 6 నిమిషాల వరకు చల్లని నీటి గొట్టము, వేడి నీళ్ళు గొట్టము, దాంతోపాటు ఆ రంధ్రం కూడా పనిచేస్తున్నట్టా కదా చెప్పండి. 6 నిమిషాల వరకు అంటే రంధ్రం కూడా అంటే ఖాళీ చేసే గొట్టం కూడా పనిచేస్తున్నట్టా కదా. అంటే ఖాళీ చేసే గొట్టం వచ్చి 6 నిమిషాలు పనిచేసినట్టు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఓపెన్లో ఉండింది. సో 6 నిమిషాలు తిరిగి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి, దాన్ని మూసివేశాడంటే అది 6 నిమిషాల వరకు పనిచేస్తున్నట్టే ఖాళీ చేసే గొట్టం. మరి ఈ చల్లనీళ్ళు గొట్టము మరి వేడి నీళ్ళ గొట్టము ఈ రెండు ఏం చెప్పండి, మామూలుగా 6 నిమిషాల వరకు ఇవి కూడా పనిచేస్తున్నాయి. దాంతోపాటు మొత్తం నిండాలంటే ఇంకో 4 నిమిషాలంటే కన్నా 6 + 4 ఎంత అండి? 10 నిమిషాలండి. 10 నిమిషాలు అంటే ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ తీసుకుంటే కనుక ఎంత పని జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఎంత పని జరిగి ఎంత పని మిగలాలి అని మనం చూద్దాం. మామూలుగా ఇంకా సో ఇది ఏం చెప్పండి, చల్లనీళ్ళు గొట్టము సామర్థ్యం ఎంత అండి? 3. వేడి నీళ్ళు గొట్టము సామర్థ్యం ఎంత అండి? 2. అంటే 3 + 2 ఎంత అండి? 5. అంటే 10 నిమిషాల వరకు పనిచేసాయంటే కన్నా 10 5 ఎంత అండి? 50. అంటే 50 లీటర్లు నిండాలన్నమాట. 50 లీటర్లు నిండాలి. కానీ వాస్తవంగా బాట పరిమాణం ఏమి చెప్పండి? 30 లీటర్లే. కానీ వీటితో 50 లీటర్లు నిండుతుంది. అంటే ఇండైరెక్ట్గా 20 లీటర్లు వేస్ట్ అయినట్టా కాదా చెప్పండి. ఆ 20 లీటర్లు వేస్ట్ కావాల్సిందే, అది కావాల్సింది. ఎందుకంటే కన్నా ఈ రెండింటితో మీరు ఒక 6 + 4 అంటే 10 నిమిషాల వరకు మీరు పెడితే కన్నా తొట్టె యొక్క పరిమాణం దాటి అది బయటకు వచ్చేసినట్టే. అంటే నా 50 లీటర్లు నిండాలా. కానీ ఆడ ఉండే తొట్టె పరిమాణం 30. అంటే ఆ 20 లీటర్లు ఎక్కడ పోయినాయి అంటే కన్నా ఖాళీ చేసే గొట్టం ఇట్లా వేస్ట్ అయిందనమాట. అంటే 20 లీటర్ ఇది ఏమైంది చెప్పండి, వేస్ట్ అయిందా లేదా చెప్పండి? 20 లీటర్ వేస్ట్ అయింది. అంటే ఇప్పుడు దీని సామర్థ్యం మనం కట్టలేమో చెప్పండి. సామర్థ్యం చెప్పండి నిమిషానికి. సో 20/6 అంటే కన్నా ఇదేమవుతుందండి? 10/3. సో 10/3 లీటర్ వచ్చి ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యం. ఇప్పుడు మనకేం అడిగాడు చెప్పండి, ఖాళీ చేసే గొట్టము ఆ బాత్ టబ్ని మీకు ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అని అడిగాడు. మొత్తం పరిమాణం ఎంత అండి? 30 పని సామర్థ్యం అండి. సో ఇప్పుడు ఖాళీ చేసే గొట్టం యొక్క కాలం కావాలి కాబట్టి ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యంతో మనం భాగిస్తాము. అప్పుడు ఈ 3 పైకి పోతుంది. ఇది 0 0 3 3 ఎంత అండి? 9. సో 9 నిమిషాల్లో చూసారండి ఎంత ఈజీ చూడండి. కామన్ సెన్స్ ఉండాలండి. మరొకసారి చెప్తాను చూడండి, ఎందుకంటే క్లారిటీ ఉండాలండి. ఇక్కడ ఏం చెప్పండి, మామూలుగా ఒక చల్లని నీటి గొట్టం ఉందండి. ఆ తొట్టెని ఏం చేస్తుందో చెప్పండి, అది 10 నిమిషాల్లో అంటే బాత్ టబ్ని 10 నిమిషాల్లో నింపగలుగుతుందండి. అదే వేడి నీటి గొట్టం వచ్చి ఆ తొట్టెని వచ్చి 15 నిమిషాల్లో నింపుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం వీటి యొక్క కాసాగు మనం కట్టాము. 10 15 యొక్క కాసాగు 30. ఇదేం చెప్పండి 3 సార్లు ఇది 2 సార్లు. అంటే తొట్టె పరిమాణము అంటే బాత్ టబ్ యొక్క పరిమాణము 30 లీటర్లు అనుకుంటే చల్లని నీటి గొట్టము నిమిషానికి 3 లీటర్ నీరు అందులో వేస్తుంది. వేడి నీళ్ళు గొట్టం ఏం చేస్తుంది చెప్పండి, నిమిషానికి 2 లీటర్ వేడి నీళ్ళు అందులో వేస్తుంది. క్లియర్ అండి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ రెండు గొట్టాలు తెరిచేసి వచ్చేసాడనమాట బాత్రూమ్ నుండి. ఓకేనండి. సో ఆ నీళ్లు పడుతున్నాయి. అతను మళ్ళీ ఏం చేశాడంటే కన్నా ఈ బాత్ టబ్ ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు అతను వచ్చాడనమాట లోపలికి. బాత్ టబ్ ఎప్పుడు నిండుతుంది అంటే అతని నమ్మకం పరంగా ఏం తెలుసండి, ఈ రెండే నేను తెరిచాను అనేసి ఏం చేశాడండి కన్నా 30/3 + 2 ఎంత అండి? 5. అంటే ఇండైరెక్ట్గా 6 నిమిషాల తర్వాత అతను వచ్చాడండి. 6 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే అక్కడ సీన్ ఏం జరిగిందంటే కన్నా ఈ బాత్ టబ్కు అసలు ఇందులో ఏం చెప్పండి, చల్లనీళ్ళు ఉంది గొట్టము, వేడి నీళ్ళ గొట్టం ఉంది, దాంతోపాటు ఇక్కడ ఏముంది చెప్పండి, ఖాళీ చేసే గొట్టం ఉందన్నమాట. ఇది గమనించలే, అది తెరిచి ఉన్నట్టు. 6 నిమిషాల తర్వాత అతను ఏమనుకున్నాడు, 6 నిమిషాలు ఇది నిండిపోతుంది అనుకున్నాడు. కానీ వచ్చి చూస్తే ఖాళీ చేసే గొట్టం ఉంది. అప్పుడు వచ్చి ఇమీడియట్గా ఏం చేశాడంటే కన్నా బంద్ చేశాడు. ఇది బంద్ చేస్తే కన్నా ఇప్పుడు ఎంత నీళ్ళు అయితే ఉందో ఇప్పుడు ఆ మిగతా భాగం అంతా అసలు 4 నిమిషాలు నిండిపోయిందనమాట. 4 నిమిషాల్లో నిండిపోయిందనమాట. అంటే మరో 4 నిమిషాల్లో మిగతా భాగం. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఈ ఖాళీ చేసే గొట్టం వచ్చి ఇంకా 6 నిమిషాలు పనిచేసినట్టే కదా. 6 నిమిషాలు పనిచేసినట్టే కదా. అంటే ఖాళీ చేసే గొట్టం వచ్చి 6 నిమిషాలు ఉన్నట్టే కదా. మరి ఈ చల్లని నీటి గొట్టము, వేడి నీటి గొట్టము ఈ రెండు కలిసి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గొట్టాలు
ఎంత సమయం పని చేశాయంటే కన్నా ముందే ఈ 6 నిమిషాలు అనుకున్నాడు అతను. మళ్ళీ దాంతోపాటు ఏం చెప్పండి, ఇది బంద్ చేశాను కాబట్టి ఈ రెండే పని చేస్తుంటాయి మరో 4 నిమిషాలు, అంటే 6 + 4 ఎంత అండి 10 నిమిషాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్నా ఎంత పని జరిగిందో మనం ఇప్పుడు కడతాం అయ్యా. ఇక్కడ సామర్థ్యం ఏం చెప్పండి, ఇది 3, సో ఇది 3 ఇది 2, అంటే ఇది నిమిషానికి 5 లీటర్లు అండి. నిమిషానికి 5 లీటర్లు అంటే 10 నిమిషాలు అంటే 10 5 వచ్చి 50 లీటర్ల నీరు అందులో పడాలండి. కానీ తొట్టె పరిమాణమే 30 లీటర్లు అండి. మరి తొట్టె పరిమాణం 30 లీటర్ అంటే ఇందులో నుండి 20 లీటర్ నీరు వేస్ట్ అయినట్ట కదా చెప్పండి, ఎందుకంటే 50 లీటర్ పడాలా, కానీ అందులో నిండాల్సింది 30నే కాబట్టి అంటే 20 లీటర్ నీరు అది దీనివల్ల బయటికి పోయింది అది. సో ఈ ఖాళీ చేసి కొట్టడం వల్ల అంటే 20 లీటర్ నీరు బయటికి పోయింది. అయ్యా 50లో 30 కొద్దిగా 20 లీటర్. అంటే ఇప్పుడు దీని సామర్థ్యం మనం కట్టాల్సిన సామర్థ్యం అంటే నిమిషానికి ఎంత అంటే కన్నా 6, అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇది 1 నిమిషానికి అంటే కన్నా సో 2 పదులు 2 3 అంటే 10/3, అంటే నిమిషానికి ఖాళీ చేసే గొట్టం నిమిషానికి 1/3 లీటర్లు నీటిని బయటికి తీస్తుంది, అంటే 10/3 లీటర్ నీటిని బయటికి తీస్తుంది. మనకేం అడిగాడు చెప్పండి, ఖాళీ చేసే గొట్టం వచ్చి ఎంత సమయంలో ఆ తొట్టెను నింపుతుంది అని అడిగాడండి. ఖాళీ చేసే గొట్టము ఆ బాత్టబ్ని ఎంత సమయంలో ఖాళీ చేస్తుందని అడిగాడండి. సో ఖాళీ చేసే గొట్టం ఆ బాత్టబ్ని అంటే కన్నా బాత్టబ్ యొక్క కెపాసిటీ ఎంత 30, ఖాళీ చేసే గొట్టం యొక్క కాలం కట్టమన్నాడు అంటే కన్నా ఇప్పుడు దాని యొక్క సామర్థ్యం ఏం చెప్పండి 10/3 అనేది ఎక్కడ వచ్చేస్తుంది చెప్పండి, యాక్చువల్లీ 3 అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పండి, ఇది క్యాన్సిల్ చేయొచ్చా, 3 ఎంత అండి 9 నిమిషాలు. ఇవన్నీ మనం వితిన్ సెకండ్స్లో మనం చేయొచ్చండి. ఇవన్నీ డయాగ్రామ్స్ ఏం అవసరం లేదండి, ప్రాక్టికల్ అప్రోచ్ అండి, ప్రాక్టికల్ అప్రోచ్ ఇది, అవునా కదా. ఇలా వెళ్ళొచ్చు. లేదు సార్ ఇంకో విధంగా నేను చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఏం చెప్పండి, చల్లని నీటి గొట్టము 10 నిమిషాలు తొట్టె నింపుతుంది, వేడి నీటి గొట్టం వచ్చి 10 నిమిషాలు నింపుతుంది, అంటే తొట్టె పరిమాణం 30 అనుకుంటే ఇది 3 ఇది 2, ఇంతవరకు ఓకేనా. ఇతను ఏం అనుకున్నాడు చెప్పండి, తొట్టె నిండినప్పుడు ఈ రెండింటిని తెరిచి అతను బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ తొట్టె నిండిన సమయానికి అతను వచ్చాడు, అంటే అతను అనుకున్నాడు తొట్టె ఎంత సమయంలో నిండుతుంది, 3 + 2 ఎంత 5, అంటే కన్నా 6 నిమిషాలు నిండుతుంది, అంటే ఆ సమయంలో వచ్చాడు, అవునా కదండి, ఆ సమయంలో వచ్చాడు. మరి ఇప్పుడు మీరు వచ్చి చూస్తే కన్నా ఆడ ఏం కనిపించింది చెప్పండి, అతనికి ఖాళీ చేసే గొట్టము ఒకటి ఆ బాత్ టబ్ అడుగున ఉందన్నమాట, అది తెరిచి ఉన్నట్టు గమనించాడు అతను ఇమీడియట్గా ఏం చేశాడు చెప్పండి, దాన్ని బంద్ చేశాడు, దాన్ని మూసేసేసాడు అనమాట ఖాళీ చేసే గొట్టాన్ని. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కన్నా ఇప్పుడు కేవలం ఆ 2 గొట్టాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ తొట్టె నిండడానికి మరో 4 నిమిషాలు పడుతుందన్నమాట. అంటే మీరు గమనించండి, మరో 4 నిమిషాలు పడుతున్నదంటే దేనివల్ల చెప్పండి, రెండింటి వల్ల మరో 4 నిమిషాలు పడుతున్నదంటే కన్నా మరో 4 నిమిషాలు పడుతున్నదంటే సో 6 నిమిషాల వరకు ఖాళీ చేసే గొట్టం వల్ల ఎంత పని అయితే జరిగిందో అంతే పని యాక్చువల్లీ ఈ రెండింటి వల్ల 4 నిమిషాల్లో జరగాలి, అంతే కదండి. ఎందుకంటే ఎంత పోయిందో అంత. సో అంటే ఇప్పుడు ఏం చెప్పండి, సో మనకి ఇక్కడ వేడి సో ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యం మనకు తెలియదు 6 నిమిషాల వరకు. ఇది ఏం చెప్పండి 3 + 2 ఎంత అండి 5, ఇది 4 నిమిషాలు, ఇదండి బరాబర్ అయిపోతుంది అప్పుడు బ్యాలెన్స్. అంటే ఇంకా ఇంత నిండాలంటే ఇంత నీరు అది పోయినట్ట కదా చెప్పండి, అది దేనివల్ల పోయినట్టు చెప్పండి, ఖాళీ గొట్టం వల్ల పోయినట్టు. అది ఎన్ని నిమిషాల వరకు ఉన్నింది, 6 నిమిషాల వరకు ఉన్నింది. చూసారండి, పని సమానం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, క్యాన్సిల్ చేద్దామా, 2 ఇది ఏమవుతుంది 3, ఖాళీ చేసే గొట్టం యొక్క సామర్థ్యం ఎంత అండి 10/3. సో ఇప్పుడు ఖాళీ చేసే కాలం కావాలి, మనం కాలం అంటే కన్నా మొత్తం తొట్టె పరిమాణం ఇది ఏం చెప్పండి 10/3, ఇది 3 ఇక్కడ పోతుంది 33, 10 అంటే కన్నా ఎన్ని నిమిషాలు చెప్పండి 9 నిమిషాలు. చూసారండి, ఇలా కూడా మనం చేయొచ్చు ఒక ప్రాబ్లం. కానీ మీరు గమనించండి, క్వశ్చన్ ఏమో ఎంత పెద్దగా ఉంది, ఆన్సర్ చూడండి. ఈ సబ్జెక్ట్ కన్నా తెలియకుంటే కన్నా చేయలేనండి ఇలాంటి క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ కన్నా తెలియకుంటే కన్నా. ఈ క్వశ్చన్ చూడండి, ఏ కంటే బి 20% ఎక్కువ పనివంతుడు, బి పనిని ప్రారంభించి ఎక్స్ రోజులు పనిచేస్తాడు, ఆ తర్వాత బి స్థానంలో ఏ వచ్చి మిగిలిన పనిని X + 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ మరియు బి చేసిన పని 3:2 నిష్పత్తిలో కలదు, అయితే ఏ మరియు బీలు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడండి. అయ్యా ఇక్కడ ఏది బి అండి, ఇక్కడ 20% అంటే 20/100 అంటే 1/5. మరి ఇక్కడ
ఏదైతే కన్నా, కంటే, కీ, కు దాని ముందు ఏదైతే ఉంటుందో అది రెఫరెన్స్కు హారం ఇచ్చేయాలా అంటే 5 అనేది, ఎందుకంటే దేంతో పోలుస్తాను చెప్పండి, ఏ కంటే అంటే ఏ రెఫరెన్స్, సో ఇది హారం ఇచ్చేయాలా 5. ఇప్పుడు బి ఎంత అవుతుందంటే ఎక్కువ కాబట్టి 5 + 1 ఎంత అండి 6. ఇది సామర్థ్యాల నిష్పత్తి. మరి పని నిష్పత్తి మనకి ఇచ్చాడు 3:2. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం కట్టచ్చు అంటే కాలాల నిష్పత్తి కట్టచ్చు. కాలాల నిష్పత్తి ఏమవుతుంది చెప్పండి, కాలం అంటే ఏం చెప్పండి, పని బై సామర్థ్యము, పని బై సామర్థ్యం. పని ఎంత చెప్పండి 3, సో పని వచ్చి 3, సో పని 3. సామర్థ్యం ఎంత అండి 5. అదేవిధంగా ఇక్కడ పని 2, సామర్థ్యం ఎంత అండి 6. 1/3 క్యాన్సిల్ అయితే కన్నా ఇప్పుడు ఏం చెప్పండి అడ్డగుణకారం కన్నా చేస్తే కన్నా 3 × 3 = 9, ఓకే 9 5 × 1 5 అంటే 9:5 అనేది కాలాల నిష్పత్తి వచ్చింది. 9:5 అనేది ఏమొచ్చింది చెప్పండి, కాలాల నిష్పత్తి వచ్చింది. అంటే ఏబి యొక్క కాలాల నిష్పత్తి ఇది వచ్చిందండి. కానీ వాడేమిచ్చాడు చెప్పండి, సో ఎన్ని రోజులు పనిచేశాడు, బి ఎన్ని రోజులు పనిచేశాడంటే బి వచ్చి x రోజులు పనిచేసినట్టు, ఏ వచ్చి x + 8 రోజులు పనిచేసినట్టు ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ ఎలా కట్టాము ప్రాక్టికల్గా, ఎక్స్ 5 అనుకుంటాము, 5 అయినా ఉండాలని 5 యొక్క గుణకం, ఇదంతా అంటే గుణకం. ఇప్పుడు 9:5 లేదా 18:10 లేదా అసలు అలా మనం వెళ్ళొచ్చు. లేదు సార్, సో ఫస్ట్ నేను 5తో వెళ్తే కన్నా ఇది 5 అనుకుంటే 5 + 8 13కు రాదు. 5 × 10 10 అనుకుంటే 10 + 8 ఎంతంటే 18. అప్పుడు ఇది 10 అనుకుంటే ఇది 18 అనుకుంటే కన్నా 9 5 వస్తుందా రాదా, ఎస్ x 10 అలాగైనా చేయొచ్చు. లేదు సార్ అంటే కన్నా వ్యత్యాసం ఎక్స్ లేకుండా చేద్దాం. వ్యత్యాసం ఎంత అండి 8. ఈ తేడా ఇక్కడ తేడా ఎంతండి 4. 1/2 1/2 అంటే కన్నా 5 భాగాలు ఎంత అండి, 5 భాగాలు వచ్చి 5 × 2 = 10, 5 × 2 = 10. అయ్యా 1/5 అంటే 5 భాగాలు వచ్చి 10. అదే 1/2 అంటే కన్నా 9 భాగాలు, 9 భాగాలు ఎంత అంటే కన్నా 9 × 2 ఎంత అండి 18. ఓకేనండి, ఇప్పుడు మనకు వచ్చేసిందండి ఎక్స్. ఇప్పుడు మనం మొత్తం పని మనం కడతామా, మొత్తం పని ఎలా కట్టాలి సార్ మొత్తం పని అంటే, బి అనేవాడు x రోజులు పని చేశాడంట, బి యొక్క సామర్థ్యం ఎంత అండి 6తో x రోజులు పని చేశాడు. x అంటే ఎన్ని రోజులు చెప్పండి 10 రోజుల. మరి ఏ అనేవాడు x + 8 రోజులు పనిచేశాడు. x + 8 అంటే ఎన్ని రోజులు చెప్పండి 18 రోజులు పనిచేశాడా, 18 రోజులు పనిచేశాడా. అంటే ఇది ఎంత అండి 60, ఇది ఎంత అండి 90, ఇది ఎంతండి 150. ఇది మొత్తం పని. ఇప్పుడు ఏబీలు కలిసి మొత్తం పని అడిగాడు. సో ఇక్కడ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడండి. అంటే ఇప్పుడు సామర్థ్యం ఏబీల సామర్థ్యం మొత్తం ఎంత అండి 11. సో 150/11 అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇది ఎన్నిసార్లు అండి 13, 143 అవుతుంది. 7/11 రోజులు. మీరు గమనించండి ఎంత ఈజీగా మనం చేసాం చూడండి, 13 7/11 రోజులు అనేసి. సో ఇప్పుడు ఆప్షన్ ఏదండి, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. చూసారండి, వితిన్ సెకండ్స్ అండి. ఇదంతా నాలెడ్జ్ ఉండాలండి మనకు. అరే సామర్థ్య నిష్పత్తి ఇచ్చాడు, వేగాల నిష్పత్తి ఇచ్చాడు, ఇప్పుడు కాలాల నిష్పత్తి మనం కట్టచ్చు. కాలాల నిష్పత్తి ఇచ్చిన తర్వాత అంతేగాని x + 8 చూసి ఏం చేయాలా, కాలమే తెలియదే, ఎలా చేయాలో ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఉంటారా చెప్పండి. ఉంటాను, ఏం చేయాలను అర్థం కాదు. అయ్యా అధైర్యపడాల్సిన అవసరం లేదండి. సో కాలం ఒకటి, సామర్థ్యము, పని, ఈ మూడిట్లో ఏ 2 ఇచ్చినా కూడా 3ది మనం కట్టచ్చు. ఇక్కడ సామర్థ్యం ఇచ్చాడు, మరి పని ఇచ్చాడంటే ఇప్పుడు కాలం మనం కట్టచ్చు. కాలం కట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మన కాలాలు వస్తాయో మొత్తం పని మనం కట్టచ్చు. మరి అక్కడ వచ్చిన పనిని మనం అసలు ఏం చెప్పండి, అసలు మొత్తం పనిని ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటే కన్నా దాని యొక్క సామర్థ్యంతో ఇద్దరు యొక్క సామర్థ్యం మొత్తంతో మనం భాగించవచ్చు. 150/11 అంటే కన్నా సో 13 7/11 రోజులు. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. మరి ఈ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ మనం వితిన్ సెకండ్స్లో చేసండి. ఏమంటే నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ ఒక పనిని x రోజుల్లో చేయగలడు మరియు బి ఆ పనిని 2x రోజుల్లో చేయగలడు. ఏ ఆ పనిని ప్రారంభించి 22/9 రోజులు పనిచేశాడు. ఆ తర్వాత అతని స్థానంలో బి వచ్చి మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టే సమయము సి మరియు డీలు కలిసి మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయానికి సమానము. సి మరియు డీల సామర్థ్యాల నిష్పత్తి 4:5. సి పనిని ప్రారంభించి సి మరియు డీలు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని 44.5 రోజుల్లో పూర్తగును. అయితే ఎక్స్ ఏమగును? ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి తెలియని వాళ్లకు. అవునా కదండి, ఏందో అన్ని ఎక్స్లు ఇచ్చేసాడు, ఏందేందో ఇచ్చేసాడు. అవునా కదండి, ఏ ఎక్స్ రోజులు అన్నాడు, బి వచ్చి 2x రోజులు అన్నాడు, అలా ఇలా అని ఇచ్చేసాడా ఇవ్వలేదా చెప్పండి, ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఎలా ఆన్సర్ చేయాలా? క్లూ ఎక్కడో ఒక చోట ఉంటుందండి.
సో ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ మనం తీసుకుంటే కదా. సో ఫస్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఏ వచ్చి ఏం చెప్పండి, ఏ ఎన్ని రోజులు చెప్పండి, ఎక్స్ రోజుల, బి వచ్చి 2x రోజుల. ఇప్పుడు 2x పని అనుకుంటే కన్నా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది 2 సార్లా, ఇదేం చెప్పండి ఒకసారి సామర్థ్యాల, అంటే ఇది పని అన్నమాట, మొత్తం పని 2x. కానీ మనకు కావాల్సింది x, అది వేరే విషయం అండి. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి, ఏ పనిని ప్రారంభించాడండి, ఏ పనిని ప్రారంభించాడు, ఇతను ఏం చేశాడు చెప్పండి, 2/9 రోజులు పని చేశాడండి. ఆ తర్వాత మిగిలిన పనిని బి పూర్తి చేశాడు. కానీ బి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు అనేది మనకు తెలియాలా. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడంటే సీడీలు ఇద్దరు కలిసి మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయానికి సమానం అన్నమాట. అవునా కదండి, సీడీలు కలిసి. మరి ఇప్పుడు సీడీలు కలిసి మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయానికి సమానం అన్నాడు, బాగానే ఉంది. కానీ ఆ సీడీలు ఎంత టైం తీసుకున్నా అది తెలియాలి కదా. సీడీలు ఎంత టైం తీసుకుంటే ఇద్దరు కలిసి ఎంత టైం అయితే తీసుకున్నా ఆ టైంలో బి ఒకడే ఆ పని చేసినట్టు అనమాట ఆ కాలంలో. మరి దానికోసం ఆ సీడీల కోసం ఏమి ఇచ్చాడంటే కన్నా సీడీల నిష్పత్తి ఇచ్చేసాడండి. సీడీల నిష్పత్తి ఇచ్చేసాడు. ఎంత అండి, 4:5 అని ఇచ్చాడు. అయ్యా సి పనిని ప్రారంభించాడంట. మరి రోజు విడిచి రోజు ఈ సీడీలు పని చేస్తూ పోతున్నారు. అంటే మొదటి రోజు సి, రెండో రోజు డి, మొదటి రోజు సి, సో మొదటి రోజు సి, రెండో రోజు డి, మళ్ళీ మూడో రోజు సి, నాలుగో రోజు డి, అలా 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 మొత్తం పని ఏమైపోవాలండి, పూర్తి అయిపోవాలా. పని ఏమైపోవాలండి, పూర్తి అయిపోవాలా. మరి ఆ పని పూర్తవడానికి కోసం కాలం కూడా వాడు ఇచ్చేసాడండి. కాలం కూడా వాడు ఇచ్చేసాడు. అవునా కదండి, కాలం ఇచ్చేసాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం, అసలు మనం చేయాల్సింది ఏమి పని. సో ఇక్కడ మీరు గమనించండి, సో రెండు రోజుల సీడీలు కలిసి ఉండేదంతా. అంటే ఇప్పుడు 9 యూనిట్లు పని జరుగుతుందా, అంటే 9 యూనిట్లు పని ఎన్ని రోజులు చెప్పండి. 9 యూనిట్లు పని వచ్చి 2 రోజులు పడుతుందా. ఇది ఒక సి ఒక రోజు, డి ఒక రోజు, అంటే 2 రోజుల, అంటే 2 రోజుల్లో వచ్చి 2 రోజుల్లో 4+5 ఎంతండి, 9 యూనిట్లు పని జరుగుతుంది. 9 యూనిట్లు పని జరుగుతుందండి ఇది. అవునా. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ 44.5 రోజుల్లో మొత్తం పని అయిపోవాలంట అంటే వీళ్ళు. సో ఇప్పుడు 44.5 రోజుల్లో అంటే కన్నా, సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పండి, 22తో గుణిద్దామా, 22తో గుణిద్దాము అంటే 198 అవుతుందా ఇది. సో ఇక్కడ 44, అవునా కదండి. కానీ 44 రోజులకే వచ్చిందండి ఇది. ఇంకా ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే కన్నా ఇంకా సగం రోజు ఉందా. ఆ సగం రోజు ఈ సెట్ అండి ఇది. సిడి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు చెప్పండి, సోలోగా సి అనేవాడు వస్తాడు. సి అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి, ఈ సి అనేవాడు అర్ధ రోజు పని చేశాడనమాట. అర్ధ రోజు పని సి చేశాడంటే కన్నా సి వచ్చి రోజుకు 4 యూనిట్లు పని చేస్తాడంటే అర్ధ రోజు అంటే 2 యూనిట్లు పని చేస్తాడంటే మొత్తం పని ఎన్ని యూనిట్లు చెప్పండి, 200 యూనిట్లు అనమాట. 200 యూనిట్లు మొత్తం పని వచ్చి ఎన్ని యూనిట్లు అయిందండి, 200 యూనిట్ల అంటే సీడీలు. ఇప్పుడు మీరు గమనించండి, మనకేం అడిగాడంటే కన్నా వీళ్ళిద్దరు కలిసి మొత్తం పనిని చేసే సమయంలో బి అనేవాడు మిగిలిన పనిని చేస్తాడు. అంటే మొత్తం పని అంటే కన్నా 200/, ఇక్కడ ఏం చెప్పండి 9, అంటే 200/9 ఇది రోజులు ఇదండి. అంటే సీడీలు ఇద్దరు కలిసి 200/9 అంటే 2/9 రోజులు అనమాట. ఇప్పుడు మీరు గమనించండి, ఇది కూడా ఏం చెప్పండి, 22 రోజు 198 + 2 అంటే కన్నా 200/9. అంటే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ మనం తీసుకుంటే కన్నా మొత్తానికి పని ఎంత జరిగింటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మొత్తం పని కడుతున్నాను, ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరిలో కాలం సేమ్ ఉందా లేదా చెప్పండి. 200/9 కామన్ తీసేచ్చా, 200/9 కామన్ తీస్తే ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 2 + 1 ఎంతండి 3. ఇప్పుడు మనం క్యాన్సల్ చేద్దాము. సో 3 1 3 3 ఎక్స్ వచ్చి ఇది 100 అంటే ఇక్కడ ఏమవుతుందండి, సో ఎక్స్ వచ్చి 100/3. 100/3 అంటే ఎంతండి 33 1/3. సో 33 1/3. సో ఇప్పుడు ఏం చెప్పండి, అయితే ఎక్స్ ఎంత అంటే కన్నా 33 1/3. ఇది కూడా మనం వితిన్ సెకండ్స్ మనం చేయొచ్చండి. వితిన్ సెకండ్స్ చేయొచ్చు. ఇంత డీటెయిల్గా మనం వేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి, అవసరం ఏముంది ఇక్కడ.
జస్ట్ ఇక్కడ చూడండి, సి 10 ప్రారంభించాడా, మళ్ళీ డి చేశాడు. సెట్ అంటే కన్నా 2 రోజులు 9 యూనిట్ల అంటే 44 రోజులు అంటే కన్నా 2/44 కావాలంటే 22తో గుణించాలా. 9 × 22 అంటే కన్నా 198 యూనిట్లు పని జరిగినట్ట. ఇంకా 2 యూనిట్లు పని ఎవరు చేయాలి చెప్పండి. సో యాక్చువల్లీ ఇంకా సగం రోజు పని చేయాలా. ఆ సగం రోజు పని ఎవరు చేయాలి చెప్పండి. సి అనేవాడు చేయాలా. సి అనేవాడు రోజుకు 4 యూనిట్లు పని చేస్తాడు. సగం రోజులు అంటే కన్నా 4 సగం ఎంత అండి 2 యూనిట్లు అంటే మొత్తానికి ఒక సీడీలు ఇద్దరు కలిసి చేసిన పని 200 యూనిట్లు పని. సో ఇద్దరు కలిసి ఆ ఒక పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తారంటే 200/4 + 5 వచ్చి 9, 200/9. సో ఆ కాలంలో బి అనేవాడు చేస్తాడు. సో 209 అంటే కన్నా 2/9 రోజులు. సో ఇక్కడ ఏం చెప్పండి, ఇప్పుడు మొత్తం పనికి సమానం కావాలా. మొత్తం పని ఎంత అండి 2x. ఇప్పుడు ఏం చెప్పండి 22/2/9 కామన్ అంటే కన్నా 22/2/9 అంటే 200/9 కామన్ తీస్తే ఇక్కడ మాకు a + b వస్తుంది. అంటే a 2, b వచ్చి 1. సో 2 + 1 3 క్యాన్సర్. 3 1 3 3 మళ్ళీ x కావాలంటే 2 1 200 అంటే ఇప్పుడు x = 100/3. 100/3 అంటే ఎంత అండి 33 1/3 అయిపోయిందండి ఆన్సర్. చూసారండి, వితిన్ సెకండ్స్ మనం చేయొచ్చండి. ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కన్నా మనం వదలకూడదండి, వదలకూడదు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే కన్నా వదలం. మోడల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. అవునా కదండి. ఈ క్వశ్చన్ చూడండి, సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కిస్తే సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో రూపాయల సొమ్ము 2 సంవత్సరాలలో x+528 రూపాయలగును. రాజు సంవత్సరానికి 25% బార్ వడ్డీ రేటుతో 3x సొమ్మును 3 సంవత్సరాల పాటు పెట్టుబడిగా పెట్టాడు. రవి సంవత్సరానికి 20% చక్రవడ్డీ రేటుతో 2x రూపాయలు సొమ్మును 2 సంవత్సరాల పాటు పెట్టుబడిగా పెట్టాను. అయితే రవి మరియు రాజుకి వచ్చిన వడ్డీల నిష్పత్తి ఏమగును అన్నాడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తానే ఏదో ఫస్ట్ ఎక్స్లు ఇచ్చేసాడు సార్, అసలు ఇవ్వలేదు, అసలు ఫస్ట్ మనం కట్టాలని సార్ అనేసి ఎక్స్ కట్టడానికి కోసం ట్రై చేస్తారు. కానీ మీరు గమనించండి, సో నిష్పత్తి ఇక్కడ సో రాజు యొక్క అసలు ఎంత అండి 3x, రవి యొక్క అసలు ఎంత అండి 2x. ఎలాగైనా ఎక్స్ ఏమైతే చెప్పండి నిష్పత్తిలో క్యాన్సిల్ అవుతాయి. మీరు ఎక్స్ కట్టి కూడా వేస్ట్. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైందండి, ఎక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు టైం వేస్ట్ అండి డైరెక్ట్గా ఇదంతా. అసలు చూశారండి, అంటే ఒకసారి క్వశ్చన్లో ఏం చేస్తాడంటే క్వశ్చన్ టఫ్గా అనిపిస్తుంది, అందులో అన్నెసరీ వాక్యాలు ఇచ్చేస్తాడు. స్టూడెంట్ ఏం చేస్తాడంటే కన్నా అన్నెసరీ వాక్యాలు వెనకబడి టైం అంతా అతను వేస్ట్ చేసుకుంటాడండి. డైరెక్ట్గా ఇప్పుడు రవికి వచ్చిన వడ్డీ రాజుకి వచ్చిన వడ్డీల నిష్పత్తి. సో రాజు ఏం చేశాడు చెప్పండి, డైరెక్ట్గా 3x సొమ్ము. సో 3x వేయచ్చు లేదా 3 అయినా వేయచ్చు, ఎక్స్ అలాగే వేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చెప్పండి ఈ సొమ్ము ఎంత వడ్డీ రేటుతో చెప్పండి, 25% వడ్డీ రేటా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, 3 సంవత్సరాల × 3 అయిపోయింది. అతనికి వచ్చిన వడ్డీ రాజుకు బార్ వడ్డీ అది. మరి రవి ఏం చెప్పండి 2x ఎక్స్ వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎలాగైనా క్యాన్సిల్ అవుతుంది. 20% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల అయ్యా 20% సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నట్టే బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, 2 సంవత్సరాలకు వడ్డీ చక్రవడ్డీ ఎంత అవుతుందంటే ఇదే 22 సార్లు రాసుకుంటారా. మరి 20 గుణించాలా అండి, గుణించి 2 అంకెల తర్వాత పాయింట్. ఇప్పుడు కూడా రిపీట్ చేసి 2 సార్లు అంటే కన్నా 2 సంవత్సరాలు అంటే 2 సార్లు వేసి లబ్ధం మనం వేసి 2 అంకెల తర్వాత పాయింట్. దీని వెనుక చాలా సబ్జెక్ట్ ఉందండి. మనం ఓకే, సో నేను 2 సంవత్సరాలు నేను చూపిస్తున్నాను, అలా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా కట్టే విధానం ఒకటి ఉంది. ఆ విధానంగా తెలుసుకుంటే ఏదైనా వేయచ్చండి. ఇది 2 సంవత్సరాలు. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇదంతా కూడాలా 20 + 20 40, 40 + 4 ఎంత అండి 44 అండి. అంటే 44% అనమాట సంవత్సరానికి. అంటే సరే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇది వచ్చిన వడ్డీ అనమాట. వడ్డీ మళ్ళీ × 2 ఏం వేయాల్సిన అవసరం లేదండి. బార్ వడ్డీకి అయితే వేస్తారు, చక్ర వడ్డీకి అయితే ఈ కట్టడంలోనే 2 సంవత్సరాలు ఉన్నట్టు డౌట్ వస్తుంది కొంతమందికి. ఏం సార్ 2 వేయడం మర్చిపోయినారేమో. సో ఇప్పుడు x ఏమైతుంది చెప్పండి, క్యాన్సరా. సో క్యాన్సల్ చేశాను, ఇంకేమైనా క్యాన్సల్ అయితే కాదు. 44 2లో వచ్చి ఎంత అండి 88. సో ఇదేమవుతుందండి 25 9 వచ్చి 225. సో 88:225 4వ ఆప్షన్. మీరు గమనించండి, క్వశ్చన్ ఏమో ఎంత లెంత్గా ఇచ్చాడు, కానీ మీరు చూడండి అసలు ఇదంతా మనకి వేయాల్సిన అవసరం కూడా లేదు. ఐడియా ఉన్న వాళ్ళైతే కన్నా 20% వడ్డీ రేట్ అంటే కన్నా 2 సంవత్సరాల కంటే కన్నా 20 400 అంటే కన్నా ఏమవుతుందంటే 4 అంటే కన్నా 20 4 అంటే కన్నా 44 అయిపోతుందా 44. సో ఇక్కడ ఏం చెప్పండి 2 × 44 88. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పండి 3 × 25 × 3 అంటే 225 అయిపోయి డైరెక్ట్ ఆన్సర్ అది. ఇప్పుడు ఎక్స్ కట్టి అంతా చేద్దామంటే కన్నా టైం వేస్టా కాదా చెప్పండి, టైం వేస్ట్ అదే. ఈ క్వశ్చన్ చూడండి, సంవత్సరానికి 6% రేటుతో
రాజు 15,000 రూపాయలు 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి 2,100 రూపాయలు బారు వడ్డీని పొందాడు. అంటే బారు వడ్డీని పొందాడండి. క్లియర్ అండి. అతను మొత్తం సొమ్మును అనగా అసలు ప్లస్ వడ్డీ 2 సంవత్సరాల పాటు R+X వడ్డీ రేటుతో చక్రవడ్డీని అందించే పథకంలో పెట్టుబడి పెట్టాడు. తద్వారా పొందిన చక్రవడ్డీ 3,600 కంటే తక్కువగా ఉండటానికి X యొక్క సంభవించే పూర్ణ విలువలు ఏమగును. క్లియర్ అండి. అసలు ఇక్కడ శాతం అని పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ శాతం అని పెట్టాల్సిన అవసరము లేదు వాస్తవంగా. ఎందుకంటే X ఆల్రెడీ దేంట్లో ఉందంటే కదా శాతంలోనే ఉంది. అక్కడ డైరెక్ట్గా X అట్లా చూపించేస్తే పోతుంది. సో ఇప్పుడు ఏం చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇక్కడ మీరు గమనించండి, బారు వడ్డీ ఇచ్చాడు కాబట్టి వడ్డీ రేటు మనం కట్టచ్చా కట్టలేమో చెప్పండి. ఇక్కడ వడ్డీ రేటు కట్టచ్చు. సో వడ్డీ రేటు ఎలా కడతారో చెప్పండి ఇక్కడ. సో వడ్డీ రేటు ఎలా అంటే కదా, సో అసలు ఎంతటి, అసలుకు 15,000 రూపాయల, ఇది 100 శాతం కడుతున్నాను వడ్డీ రేట్ అంటే. ఇది వడ్డీ ఎంత వచ్చిందండి? 2 సంవత్సరాలకు అది వచ్చిన వడ్డీ 2 సంవత్సరాలకు 2,100 వచ్చిందండి. 2,100 అంటే 1 సంవత్సరం, ఎందుకంటే వడ్డీ రేట్ ఎప్పుడు కూడా 1 సంవత్సరానికి కాబట్టి సో బై 2 కన్నా చేస్తే కానీ ఏమవుతుందండి? 1,050. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాము. క్యాన్సిల్ చేసినప్పుడు ఇదేమైతే ఇప్పుడు 3,0 క్యాన్సిల్ 7 అనేది వచ్చింది. అంటే R వచ్చి 7, అంటే 6% అంటే 7%, R వచ్చి 7. ఓకే, 7 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాల కోసం చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు చెప్పండి? పథకంలో పెట్టుబడి పెట్టాడు, 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు చక్రవడ్డీ పరంగా. కానీ సో చక్రవడ్డీ 3,600కు మించి ఉండకూడదు అన్నాడు. మరి ఎంత సొమ్మును అతను పెట్టాడంటే ఈ 15,000 ప్లస్ వడ్డీ ఎంత అండి? 2,100. 2 సంవత్సరాల వడ్డీ అండి. వడ్డీ రేట్ కట్టడానికి కోసం 1,050 తీసుకున్నాం. వాస్తవంగా 2,100 ఇది 15,000 అంటే 17,100 రూపాయలు ఇది పెట్టాడండి పెట్టుబడి అతను చక్రవడ్డీ కోసం. కానీ 3,600 రూపాయలు మించి ఉండకూడదు అన్నాడు. మనం డైరెక్ట్గా మనము ఏం చేద్దామంటే మించి ఉండకూడదు అన్నాడు కాబట్టి మనం పెద్ద సంఖ్య మనం తీసుకున్నాము. ఇప్పుడు X ఎంత అనుకుంటామంటే కన్నా 4 అనుకుంటామండి. X 4 అనుకుంటాం. అంటే R అనేది 7 వచ్చిందండి. 7 ప్లస్ 4X అనుకున్నాము. అంటే ఇప్పుడు ఇది ఎంత చెప్పండి? 11% అవుతుందా? 11% అంటే కన్నా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? చక్రవడ్డీ 2 సంవత్సరాల కంటే 11. సో 11 వచ్చి 121. 2 అంకెల తర్వాత పాయింట్ అంటే కన్నా కూడితే కన్నా 11 ప్లస్ 11 22 ప్లస్ 1.21 అంటే కన్నా 23.21 అని వచ్చిందండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. సో ఇలా వచ్చిందా? 23 ఇలా వచ్చిందా? 23.21 ఇంటూ ఏం చేయాలి చెప్పండి? శాతం అండి ఇది. సో 17,100. ఇప్పుడు మనకు చక్రవడ్డీ వస్తుంది. కానీ చక్రవడ్డీ దీనికి మించి ఉండకూడదు. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు చూడండి అయ్యా, మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లే. 17 3 ఎంత అండి? 51. 17 2 ఎంత? 34. 34 ప్లస్ 5 ఎంత? 39. అంటే 3,900 చిల్లర అట్ట వస్తుంది. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైంది చెప్పండి? డి సరైనది కాదు. ఎందుకంటే చక్రవడ్డీ దేని మించి ఉండకూడదు? 3,600 మించి ఉండకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు దీని ద్వారా మనకి ఏమర్థమైంది చెప్పండి? ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే కన్నా ఈ 23.21% వచ్చి శాతముతో మనం అసలు ఇక్కడ చక్రవడ్డీ కట్టామనుకోండి 17,100 రూపాయలకు మనం తీసుకుంటే కన్నా రఫ్గా మనం తీసుకుంటే కన్నా 3,900 పైనే వస్తున్నాయి. ఇంకా ఎక్కువైనా రావచ్చు. కానీ ఆడ 3,600 దాటిపోయిందంటే ఫెయిల్. అది అంటే డీ ఫెయిల్ అంటే కన్నా డీ ఉండే ఆప్షన్ ఇదే కాబట్టి ఇది కొట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు సి తీసుకున్నాం. ఎప్పుడు కూడా హైయెస్ట్ నుంచి మించి ఉండకూడదు అంటే కన్నా హద్దు తీసుకోవాలండి. సో గరిష్ట తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పండి? R వచ్చి 7. ఇప్పుడు X ఎంత అనుకున్నాము చెప్పండి? 3 అనుకున్నాము. అంటే ఇది ఎంత శాతం చెప్పండి? 10%. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 10 వచ్చి 100 అంటే 2 అంకెల తర్వాత పాయింట్. 10 ప్లస్ 10 ఎంత అండి? 20 ప్లస్ 1 ఎంత అండి? 21%. ఇది దేనిపైన చెప్పండి? 17,100 అండి. 17,100 పైన 2%. సో ఎంత శాతం అంటే కన్నా 21% అంటే కన్నా శాతం అంటే కన్నా కొట్టేయచ్చు. ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది కూడా మీరు రఫ్గా మీరు చూసుకోవచ్చు అండి. రఫ్గా అయ్యో మొత్తం చూడాల్సిన అవసరం లేదు రఫ్గా. సో ఇది ఏమవుతుంది చెప్పండి? 154. సో 17తో నేను గుణిస్తున్నాను అండి. 154. సో 147 21 7 వచ్చి 147. సో 21 అంటే కన్నా ఏమవుతుందండి? 3,500 చిల్లర అట్ట వస్తున్నది. అంటే దీనివల్ల మనకి చెప్పండి ఇది పాస్ అయ్యింది. ఎప్పుడైతే సో 3 పాస్ అవుతుందో అంటే ఇప్పుడు 1 2 3 4 అని ఇచ్చాడండి ఇందులో.
సో 4 3 పాస్ అయిందో, ఎప్పుడైతే ఇదే పాస్ అయినప్పుడు ఇవి ఎందుకు పాస్ కావు చెప్పండి, ఇవి కూడా తక్కువ మాట కిందనే ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి, ఏ, బి మరియు సి అన్నీ కట్టాల్సిన అవసరం లేదు. చూడండి మరొకసారి చెప్తాను చూడండి, ఈవెన్ విత్ ఇన్ సెకండ్స్ మనం చేయొచ్చండి. అదే క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేశాను అంటే కన్నా వడ్డీ రేట్ నేను కడుతున్నానండి ఆర్. సో వడ్డీ రేట్ ఎలా అంటే అసలు ఎంత అండి 15,000. ఇప్పుడు ఏం చెప్పండి వడ్డీ రేటు అంటే సంవత్సరం పరంగా కాబట్టి, సో 2 సంవత్సరాలకు వడ్డీ వచ్చి 2,100 అంటే కన్నా 1 సంవత్సరానికి వచ్చి 1,050 అవుతుంది. సో 3 సున్నాలు కొట్టేశాను, 1 7 అంటే వడ్డీ రేట్ వచ్చి 7%. వడ్డీ రేట్ ఎంత అండి 7% అండి. ఇప్పుడు ఏం చెప్పండి అసలు ప్లస్ వడ్డీ 2 కలిపి అంటే అసలు వచ్చి 15,000 రూపాయల, వడ్డీ వచ్చి 2 సంవత్సరాలకు ఇదేనా అంటే 17,100 రూపాయలు వచ్చి ఇది జమ చేస్తున్నానండి. సో పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మనం చూద్దాం R+X వడ్డీ రేట్తో అండి 2 సంవత్సరాలకు చక్రవడ్డీ పరంగా పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్తో మించకూడదు అన్నాడు కాబట్టి, దీనికి మించకూడదు అన్నాడు కాబట్టి ఇప్పుడు హయ్యెస్ట్ మనం తీసుకుంటాం గరిష్టంగా 4 ఎక్స్ విలువలు కాబట్టి ఎక్స్ 4 అనుకున్నాము. ఇది ఎలాగో ఫిక్స్, ఇది 7 + 4 ఎంత అండి 11. సో 11% అండి. 2 సంవత్సరాలు అంటే కన్నా 11 వచ్చి 121, 2 అంకెల తర్వాత పాయింట్ కూడితే కన్నా మొత్తము 11 + 11 22, 22 + 1.21 వచ్చి 23.21%. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, దీన్ని వడ్డీ కట్టాలంటే కన్నా దీని గురించి అన్నా ఓకేనా. ఇప్పుడు కానీ మనము టైం వేస్ట్ చేసుకోకూడదండి. శాతం అంటే 2 సున్నాలు మొత్తం గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 అంకెలతో మనం ఎస్టిమేషన్ మనం చూద్దాము. 23 × 17 మనం చూద్దాము. 17 కన్నా చూస్తే కన్నా 51, ఇది 34, 39 అంటే 3,009 సంథింగ్ వస్తున్నదా రాదు చెప్పండి. ఇంకా వస్తుందండి, అది చెప్తున్నాను. జస్ట్ నేను 23 నేను తీసుకున్నాను. అక్కడే మనకు ఈ కొంచెం పార్ట్ తీసుకుంటే మనకు ఇది 3,900 చిల్లో మనకు వచ్చిందంటే ఇది ఫెయిలా కాదా చెప్పండి. ఇది ఫెయిల్ అంటే ఆప్షన్ డి ఫెయిల్ అనమాట. ఆప్షన్ డి ఉంటుంది ఫెయిల్ అంటే కన్నా ఇప్పుడు ఏం చెప్పండి అంటే డి 4% అనేది ఫెయిల్ అనమాట. అంటే 4 ఆప్షన్ పోయినట్టే. మరి ఇప్పుడు 3 తీసుకున్నాం. సో ఆర్ వచ్చి 7, ఇది ఏం చెప్పండి 3 అంటే ఇది ఎంత అవుతుంది చెప్పండి, 7 + 3 అంటే 10%. ఇప్పుడు వడ్డీ చక్రవడ్డీ 2 సంవత్సరాలు 10 100, 2 అంకెల తర్వాత పాయింట్ అంటే 10 + 10 20, 20 + 1 21%. 17,100కు 21% మనం చూద్దామా. ఇది కూడా మనం ఏం చేయొచ్చు తెలుసండి, మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. 17 × 21 చేసినా కూడా చాలు. లేదు సార్ నేను చేస్తాను కూడా 21, 147 అంటే కన్నా 149, ఇది 21 అంటే కన్నా 3,000 ఇలా వచ్చిందండి. అంటే 3,591. సో దీనికంటే తక్కువనే ఉంది కాబట్టి ఇది పాస్ ఆఫ్ ఎలాగా పాస్. ఎప్పుడైతే మీరు గమనించండి, సో సంభవించే విలువలు దీనికంటే తక్కువ ఉండేది అంటే దీనికే తక్కువ వచ్చిందంటే 3% తక్కువ వచ్చిందంటే ఇంకా 2% ఇంకా తక్కువ వస్తుందా రాదా, అంటే 1% కూడా ఇంకా తక్కువ వస్తుందా రాదా. అవన్నీ 3,600 కంటే తక్కువనే ఉంటాయి ఉండవో చెప్పండి. ఎస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏం చెప్పండి, ఏ, బి మరియు సి. అంటే కేవలం ఏ, బి మరియు సి ఆప్షన్ 3 మన ఆన్సర్. ఇదంతా మనం విత్ ఇన్ సెకండ్స్ మనం చేయొచ్చండి. ఇంత సీన్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరము లేదండి. ఇదంతా ఏం డీటెయిల్గా వేస్తారా అయింది మైండ్ క్యాలిక్యులేషన్ అండి. మైండ్ క్యాలిక్యులేషన్ చూడండి. ఈ క్లాస్లో నేను చేయించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కన్నా చాలామంది స్టూడెంట్స్ వదిలేస్తారండి. ఒకటైతే నేను చెప్పగలుగుతానండి, పేపర్ అయితే కన్నా ముందులాగా ఉండదు, ఇంకా అడ్వాన్స్గానే వెళ్తున్నానండి. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ డిఫరెన్స్ ఏం చూడడం లేదండి. గ్రూప్స్లోనే మ్యాథ్స్ పార్ట్ యాక్చువల్లీ మనం తీసుకుంటే కన్నా అదే హార్డ్గా ఇస్తున్నాడు. మరి గ్రూప్స్లోనే ఇస్తున్నాడు అంటే కన్నా ఇంకా వేరే ఎగ్జామ్స్లో ఇంకా ఎంత హార్డ్గా ఇస్తాడు. మరి హార్డ్ అంటే కన్నా మనకు సబ్జెక్ట్ తెలియకుంటే కన్నా అది హార్డే. సబ్జెక్ట్ తెలుసుకుంటే కన్నా హార్డ్ అనే క్వశ్చనే ఉత్పన్నం కాదు. తక్కువ టైంలోనే మనం ఏ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎంత హార్డ్గా అయినా ఉన్నని ఆ క్వశ్చన్ని మనం సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్తో, అది కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నిక్స్తో మనం ఏ క్వశ్చన్ అయినా మనం విత్ ఇన్ సెకండ్స్ మనం ఆన్సర్ చేయొచ్చండి. అర్థమైందండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. బయట మార్కెట్ ఎలా ఉందో మీరు చూడండి. ఎవరు ఎలా చెప్తున్నారో మీరు చూడండి. ఏం చెప్పకపోయినా కూడా ఎస్ చెప్పినారనేసి అంటున్నారు. ఆ స్టూడెంట్ కూడా ఎలా ఉన్నాడంటే కన్నా అసలు ఎస్ ఓకే సో సిలబస్ కవర్ అయిపోయింది అనేసి అధీమత ఉన్నాడు. చాప్టర్ పేరు వచ్చిందంటే కన్నా ఆ చాప్టర్ కవర్ అయిపోయినట్టే అనే ఫీలింగ్తో ఉన్నాడు. కానీ సముద్రం అండి ఇది. ఎన్ని క్వశ్చన్ చేసినా కూడా తక్కువే. మన దగ్గర సబ్జెక్ట్ కన్నా ఉంటే కన్నా ఏ క్వశ్చన్ అయినా ఇవన్నీ ఇయర్స్ మనం చేయగలుగుతామనే నమ్మకం మనకు ఉంటుంది. అవునా కదండి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాలా, సబ్జెక్ట్ని నేర్చుకోవాలా. మరి సబ్జెక్ట్ రిలేటెడ్ సూపర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కన్నా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలగాల. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది.
పేపర్ హార్డ్గా వస్తుంది. మరి అటువంటి హార్డ్ పేపర్ని మనము ఓవర్కమ్ చేయాలంటే, అంత కాంపిటీషన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కన్నా సరైన సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి. నిర్ణయం తీసుకోవాల్సింది మీరండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీరు, నేను కాదు. ఇదంతా నా టాలెంట్ చూపించడానికి కోసం కాదండి. నా టాలెంట్ మీ ముందు చూపించాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీరు చూసుకోండి, మీరు ఎంతలో ఉన్నారు, మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో మీరు చూసుకోండి. త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆ లోపు మీ దగ్గర సరైన సబ్జెక్ట్ ఉందా లేదా, ఉంటుందా లేదా మీరు చూసుకోండి. ఆ లోపు ఏదో బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చేసి ఇవే వస్తాయంటే కన్నా, లేదా కొన్ని చాప్టర్స్ నేను చూసుకుంటాను నేను సార్ అంటే కన్నా చెల్లదు ఇప్పుడు. ఎందుకంటే ఒక చాప్టర్లో 2-3 చాప్టర్స్ ఒక క్వశ్చన్లోనే 2-3 చాప్టర్స్ ఇన్వాల్వ్ చేసి క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది. అవునా కదండి? మరి ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం నెగ్గాలంటే కన్నా ఖచ్చితంగా మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలండి. సరైన నిర్ణయం తీసుకోండి మీరు. ఎనీహౌ అయ్యా, ఎవరైనా మీలో ఎవరైనా ఆన్లైన్ కోర్సు తీసుకోవాలనుకుంటే కన్నా, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ పరంగా ఆన్లైన్ కోర్సు తీసుకోవాలనుకుంటే కన్నా మీరు చేయాల్సింది ఒకటే అండి. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి భాషాసార్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోండి యాప్లో. అంటే యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత స్టోర్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చండి. అందులో మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి, మరియు రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తాయండి. కూల్గా రెగ్యులర్గా వస్తాయి. కూల్గా మనం సబ్జెక్ట్ని మనము డైజెస్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అవునా కదండి? నేర్చుకున్నందుకు పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి. ఏది మిస్ చేసుకోకూడదు. అందులో మీకు రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి ఉంటుందండి. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుందండి. అంత అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతానండి. ఇంకా లేట్ అయితే చేసుకోకండి. మీరు మీకు ఇంట్రెస్ట్ కన్నా ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు జాయిన్ కాండి మన ఆన్లైన్ కోర్సుని. నా స్టూడెంట్స్ అయితే కన్నా ఇప్పుడు కూడా చూడండి, నా స్టూడెంట్స్ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. నేను జనరల్లీ అడ్వర్టైజ్మెంట్ ఏం చేసుకోనండి. నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. తెలిసిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే పాస్ ఆన్ చేసుకుంటుంటారు. సబ్జెక్ట్ నచ్చిందా పాస్ ఆన్ చేసుకుంటారు. పాస్ ఆన్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు. అలా ఒక చైన్ లెక్క ఫామ్ అవుతుంది. అవునా కదండి? సో నా స్టూడెంట్స్ నాకు అసెట్స్ అండి. మంచి సబ్జెక్ట్ని అందించడం అది నా ధర్మం. మంచి సబ్జెక్ట్ని నేను అందిస్తాను. మీరు రెడీగా ఉండాలా, మీరు మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలా. మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఏం ఆలోచించాకండి. మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిఫరెన్స్ అనేది లేదండి కాంపిటేటివ్ ఫీల్డ్లో. మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ అనేసి ఏ చాప్టర్ మనం నేర్చుకున్నా కూడా అది పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలా అంతే. ఎగ్జామ్లో ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే మనం చేయగలగాల. ఇప్పుడైతే కానీ ఏ చాప్టర్ అని కూడా మనం చెప్పలేమండి. క్వశ్చన్ చూస్తానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా అంతే. అది ఏ చాప్టర్ అనేది కూడా మనం చెప్పలేము. ఇప్పుడు దాంట్లో ఎన్నో చాప్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. ఓకేనండి. సో మీకన్నా ఈ వీడియో కన్నా నచ్చింటే కన్నా మీరు మన భాషాసార్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. లైక్ చేయండి, మరి వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు బాగుపడతారు, వాళ్ళు కూడా బాగుపడతారు. ఓకేనండి. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.